రే, అదిగో నీ పెళ్ళాం వస్తుంది. మన ఇద్దరం ఇలా గుసగుసలాడితే దానికి అనుమానం వస్తుంది. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. ఏమండి, వెళ్దామా? ఏంటండి, ఏమైంది? ఏమైంది? అలా వింతగా చూస్తున్నారేంటి అని. వింతగా కాదు గీత, కొత్తగా కనబడుతున్నా. కొత్తగా కనపడ్డానికి నేను కట్టింది కొత్త చీరేం కాదు, ఇది వరకు కట్టిందే. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఈ చీరలో నువ్వు గదిలో నుంచి వచ్చిన గీతలా కాదు, ఆకాశం నుంచి దిగొచ్చిన ఏంజిల్లా కనిపిస్తున్నావు. ఏమండి, మీరు బానే ఉన్నారా? ఏ అలా అడిగి? పొద్దున్నుంచి నన్ను పొగడ్డాలు, బయటికి వెళ్ళడం అండాలు. ఊరుకో, పొగిడితే కూడా తప్పేనా? బయట భార్యలందరూ నా మొగుడు ఎప్పుడు నన్ను పొగుడతాడా అని రోజు ఎదురు చూస్తున్నారే. అయినా నేను నిన్ను పొగిడితే నువ్వు ఆనందపడాల్సింది పోయి అనుమాన పడుతున్నావు. సర్లేండి, పదండి వెళ్దాం. పద. ఉదయాన్నే శుభం అంటూ గుడికి వెళ్తుంటే దీని ఎదురు ఒకటి. అలా అంటారేంటండి? చిన్నపిల్ల ఎదురొస్తే మంచిదే కదా. అవును, నా ఎదురు చాలా మంచిది. నేను లక్కీ ఫెలోని కాబట్టి మా మమ్మీ డాడీలకి కోట్లాస్తి వచ్చింది. కోట్లాస్తి మీ మమ్మీ డాడీ కష్టపడేం సంపాదించలేదు. ఇదిగో నా పెళ్ళం 2 నిమిషాలు ఆలస్యంగా కనబట్టి మీకు ఆస్తి వచ్చింది. పొద్దున్నే పాచి మొహం వేసుకొని ఆ యదవ అవతారం చూడు. ఏంటి రామ్, చిన్నపిల్లని పట్టుకొని అలా మాట్లాడుతున్నావు? ఇది చిన్నపిల్ల కాదా? అయినా పిల్లలు దేవునితో సమానం అంటారు. ఆ మాట నిజమైండొచ్చు కానీ నీ కూతురు విషయంలో మాత్రం అది వర్తించదులే. ఏంటి ఉదయం నుంచి నీ కూతురు గుండమ్మ, మీ నాన్న, మీ అమ్మ, ఇప్పుడు నువ్వు నాతో గొడవ పెట్టుకుందామని చూస్తున్నారా? అవునమ్మా, మీతో గొడవలు పెట్టుకోవడానికే మా ఫ్యామిలీ మొత్తం ఉన్నాం. శుభమా అని నా కొడుకు కోడలు గుడికి వెళుతుంటే ఇలా ఎదురు రాకపోతే పక్కకు తప్పుకోవాలని తెలీదా? అయినా పద్ధతుల గురించి మీ అమ్మకే తెలియనప్పుడు నీకు మాత్రం ఎక్కడి నుంచి తెలుస్తాయిలే. మా పద్ధతులు మాకుంటాయి, మీ పద్ధతులు ఫాలో అవ్వాల్సిన అవసరం మాకు లేదు. అవును, మాది 80%. మేమొస్తుంటే మీరు పక్కకు తప్పుకోవాలి గాని మీరు వస్తుంటే పక్కకు తప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. అంత పక్కకు తప్పుకుని వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. అబ్బబ్బబ్బా, ఆపుతారా? మీరు కూడా ఏంటండి? అసలు నన్ను గుడికి వెళ్ళడానికి పిలిచారా, గొడవ పడ్డానికి పిలిచారా? రండి వెళ్దాం. ఒక నిమిషం రామ్. ఏంటి? ఏంటి ఎప్పుడూ లేంది కొత్తగా పెళ్ళాన్ని గుడికి తీసుకెళ్తున్నావు? నిజాలు రాబట్టేద్దామనా? అదేం లేదా? ఏముందో ఏం లేదో తెలుసుకోలేనంత వెర్రిదాన్నేం కాదు. సరే, నీ ప్రయత్నాలు నువ్వు చెయ్. వాళ్ళు దాస్తున్న నిజమేంటో ముందు నువ్వు తెలుసుకుంటావో నేను తెలుసుకుంటానో చూద్దాం. చూద్దాం. అన్నయ్య, ఏంటి సేనయ్య? అటు చూడు, ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? గీతమ్మ చేతిలో పూల సజ్జ కనపడుతుంది కదరా, గుడికి వెళ్తున్నట్టున్నారు. వాళ్ళిద్దరూ అలా కలిసిమెలిసి ఉంటే చూడ్డానికి ఎంత బాగుందన్నయ్య. అవునరా సేనయ్య, వాళ్లతో పాటు మన ఇంట్లో ఉన్న నాగేశ్వరి, నా కోడలు కూడా కుళ్ళు కుతంత్రాలు వదిలేసి అందరితో కలిసిపోతే ఇంకా బాగుంటుందిరా. కానీ జరిగేలా కనిపించడం లేదురా. నా బాధ కూడా అదే అన్నయ్య. అసలు ముందు పుట్టిన బిడ్డకు ఆస్తి చెందాలని అమ్మ వీలునామా రాయడం వల్లే ఇంట్లో ఈ హెచ్చుతగ్గులొచ్చాయి. దాంతోనే ఈ గొడవలన్నీ మొదలయ్యాయి. గీతమ్మని రామ్గఢ్ గుడికి తీసుకెళ్లేదే నిజమేంటో తెలుసుకోవడానికి గానీ ప్రేమతో కాదురా. ఆ విషయం నాకు అర్థమవుతుందన్నయ్య. ఈ ఇంటి పెద్దగా నేనొక విషయం అడుగుతాను, మంచి సలహా చెప్తావా అన్నయ్య? ఊరందరి తగువులు తీర్చే నీకు నేను సలహా చెప్పడమేంట్రా? ఊరందరికీ నేను పెద్దనైనా నాకు మాత్రం నువ్వే పెద్ద. ఈ విషయంలో నీ సలహా తీసుకోవడమే కరెక్ట్ అనిపించింది. ఏంటది సేనయ్య? ఈ గొడవలు గోలలు పోయి పిల్లలందరూ ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకొని సంతోషంగా ఉండాలి అంటే
ఏం చేయాలంటావు? హా, నువ్వు చెప్పిన ప్లాన్ ని అమలు చేయడానికే కదా వాళ్ళతో గొడవలు పెట్టుకుంటుంది. అవునా? మరి ఉదయం ఆ గుండమ్మ వాకిలి శుభ్రం చేస్తుంటే గొడవ పడాలని వెళ్ళి చెత్త చల్లాను. అక్కడికి ఆ సీనయ్య వచ్చాడు. ఆయన నా మీదేం కోపడలేదు. ఏ? ఆ గీత వచ్చి సర్ది చెప్పింది. తనను మాటన్నా ఆయన రియాక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత ఆ ముసల్దాంతో గొడవ వేసుకున్నా. అక్కడికి ఆ పెద్దాయన వచ్చాడు. కోపడ్డా? పడ్డాడు, కానీ నా మీద కాదు, ఆ ముసల్దాని మీద. నేను నా భార్య నేను తిడతాను, కానీ నిన్నేమనమ్మా అని నాతో మంచిగా మాట్లాడాడు. తన వాళ్ళతో నేను గొడవ పడుతున్నా, నాతో ఆయన ఎందుకు మంచిగా మాట్లాడుతున్నాడో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఇందాక రామ్ వాళ్ళు గుడికి వెళ్తున్నారని తెలిసే ప్రెస్ చేసుకుంటూ మరీ ఎదురొచ్చా. కనీసం అక్కడైనా గొడవ జరుగుతుందేమో అని. ఏం జరిగిందో నువ్వు చూసావుగా. ఎవరికి వాళ్ళని నిడదీసి ఏరే కాపురాలు పెట్టించడమే దీనికి మందురా. అదేంటన్నయ్యా? అవునరా, కలిసినప్పుడు అతకని మనసులు ఒకరికొకరు దూరం అయితే కలవాలని ఆశపడతారు. ఏదైతే మన దగ్గర లేదో అది కావాలని కోరుకోవడం మనిషి అలవాటు. అంతేనంటావా? అది తప్ప వేరే దారి లేదురా. కాకపోతే పిల్లలతో వేరే కాపురాలు పెట్టించడానికంటే ముందే నువ్వు నాగేశ్వరను వాళ్ళకి దూరంగా ఉంచితే సగం గొడవలు ఇప్పుడే తగ్గిపోతాయి. అది నిజమే అన్నయ్య. పిల్లల కంటే ముందు దారిలో పెట్టాల్సింది నాగేశ్వర్ని. దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఆ పని చేయరా. వేరే కాపురాలు పెట్టించి వాళ్ళని ఎలా దగ్గరికి చేయాలో నేను ఆలోచిస్తాను. ఆ, ఎంత గొడవ పెట్టుకుందామని చూసినా రియాక్ట్ అవ్వకపోతే ఏం చేయమంటావు? నాకొకటి అర్థం కావట్లేదే. నువ్వు ఏమన్నా ఎన్ని మాటలన్నా ఆ గీతకి నీ మీద పాజిటివ్ కార్నర్ ఉంది కాబట్టి రియాక్ట్ అవ్వకపోవచ్చు. ఆ గీతకి నీ మీద అంత పాజిటివ్ కార్నర్ ఏంటో ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి ఆ సీనయ్య మావి గారు కూడా నిన్ను నీ మాటల్ని ఎందుకు భరిస్తున్నట్టు? ఆయన కూడా గీతలాగా సాధు జీవనుకుంటా. ఇలా అయితే ఈ కొంపలో గొడవలు పెట్టడం కష్టం. వాళ్ళు దాస్తున్న నిజాన్ని బయట పెట్టడం కష్టం. గొడవలు పడుతున్న వాళ్ళని సర్ది చెప్పి కలపడం కష్టం, కానీ మనుషుల మధ్య గొడవలు పెట్టడం ఎంతసేపే? గుండు సూదంత సందు దొరికితే చాలదా? ఈ మాటలతో సొరంగం తవ్వేసి ఆఘాతం సృష్టించాలి. అవునే, నీలాంటి వాళ్ళకి గొడవలు పెట్టడం ఏమంత కష్టమైన పని కాదు. వచ్చేసారా అనుకున్నా. ఎప్పుడు లీడ్ దొరుకుతుందా, కౌంటర్లు వేద్దామా అని కాచుకొని కూర్చుంటారు. అవునే, కాచుకునే కూర్చుంటాను. మీ అమ్మ కూతుళ్ళని ఇంతలా కనిపెడుతుంటేనే ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇక పట్టించుకోకుండా వదిలేస్తే ఇంటిని రావణ కాష్టంలో మార్చారు. ఆపండి. ఎంతసేపు మా మీద పడి ఏడవడం తప్ప మనకెక్కడ అన్యాయం జరుగుతుందో అన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఒకరికి అన్యాయం చేయాలి, ఒకరికి దక్కుతున్నదాన్ని మనం లాగేసుకోవాలి అన్న ఆలోచనలు మీకున్నాయేమో, కానీ మా ఇంట్లో ఎవరికీ లేవే. అవును, మేం తప్ప అందరూ మీకు దేవుళ్ళు దేవతల్లాగే కనిపిస్తారు. ఆ సీనయ్య గారేమో ఆస్తి మొత్తం గీతదే అన్నట్టు మాట్లాడుతున్నారు. మీ నాన్నగారేమో ఎప్పుడూ లేనంతగా సీరియస్ క్యారెక్టర్ అయిపోయారు. ఆయన ఎందుకు ఫైర్ అయిపోయారో, మీ నాన్నగారు ఎందుకంత సీరియస్ అయిపోయారో, అసలు కారణమేంటో, వాళ్ళ ఆవేశాల వెనుకున్న మర్మమేంటో తెలుసుకోవాలని ఒక్కసారి కూడా అనిపించలేదా మీకు? అనిపించిందే, ఏదో నిజం దాస్తున్నాడని నాకు అనిపించింది. మరదేంటా అని మీ నాన్నని నిలదీయచ్చుగా. నిలదీశాను, కానీ ఎందుకు నిలదీశానో తెలుసా? నిజంగా వాళ్ళు ఏదైనా నిజాన్ని దాచుంటే అది బయటపడ్డం వల్ల మా వదినికి ఏమైనా మంచి జరుగుతుందేమో అన్న ఆశతో మా నాన్న నిలదీశాను. ఆహా, వదిన గారికి మంచి జరగాలన్న ఆశే తప్ప నేను నా కూతురు ఎక్కడ నాశనమైపోతామో అన్న భయంతో కాదన్నమాట.
ఒకరిని నాశనం చేయడానికి జన్మనెత్తిన మీరు ఎదుటి వాళ్ళని నాశనం చేస్తారే గాని మీరంత తొందరగా నాశనం కారే. మీకు ఎన్నోసార్లు చెప్పాను, వినలేదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, నా మాట మీరు వినండి, మీ బుద్ధులు మార్చుకోండి. పిచ్చి పిచ్చి ఆలోచనలతో, పుట్టింటి నుంచి వెంట తెచ్చుకున్న మూర్ఖత్వంతో ఆ పసిదాన్ని కూడా నాశనం చేస్తున్నాను. పంతాల కోసం బతకడాలు, ఆస్తుల కోసం వెంటపడ్డాలు, డబ్బుని నగల్ని చూసి మురిసిపోవడం కాకుండా మన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా ప్రేమించడం అలవాటు చేసుకోండి. కట్టుకున్న దాన్ని కన్నదాన్ని పక్కన పెట్టి ఊరందర్నీ మీరు ప్రేమిస్తున్నారుగా, అది చాలే. ఏంటి అలా చూస్తున్నారు? ఛీ! మీరు మారరే అనాలని డాడీ ఫీలింగ్. చెయ్యండానికి కూడా చిరాకేస్తుంది. చూడవే, మీ బాబెలా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు చెప్పగలడు కానీ మనల్ని ఏం చేయలేడు. ఆయన సంగతి పక్కనుంచు. అందరితో గొడవలు పడిన దానికంటే అందరూ నన్ను అన్న మాటలే నన్ను బాగా హర్ట్ చేశాయి. అందుకే బండి మీద గుడికి వెళ్ళారుగా, వెళ్ళే దారిలోనూ వచ్చే దారిలోనూ ఆ బండికి యాక్సిడెంట్ అయిపోవాలి. ఆ రాము కాళ్ళు చేతులు విరిగిపోవాలి. లోకేశ్వరి, ఏ ఆ రామ్నంటే అంత కోపం? చూడు, నాలుక మీద మచ్చున్నదాన్ని. నేనేమేనంటే ఇట్టే చెరిగి తీరుతుంది. కావాలంటే చూడు. శాపాలు పెట్టవే, కాదనట్లేదు. కానీ రామ్కేదో జరగాలని కాదు, ఆ గీతకి జరగాలని శాపం పెట్టు. మనకి శత్రువు ఆ గీతే, రామ్ కాదు. గుర్తుంచుకో. ఏవండి, రోడ్డు చూసి నడపండి. మిర్రర్లో నన్ను చూస్తున్నారేంటి? నాకున్న ఒక్కగానొక్క పెళ్ళానివి కదా, బైక్ మీద నుంచి ఎక్కడ జారిపడిపోతావునని కేర్ఫుల్గా చూసుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వు? నేను దాన్ని గుడికి తీసుకెళ్లాలా? మా ఈ సిచ్యువేషన్ ఇవన్నీ అవసరమా? ఓరి వెర్రి నాగన్నో. మా నీ లాంగ్వేజ్ చేంజ్ అయిందేంటి? కడుపు రగిలిపోతూ ఉంటే ఎవరి లాంగ్వేజ్ అయినా చేంజ్ అవుతుంది. దాన్ని గుడికి తీసుకెళ్లమంటోంది దర్శనం చేయించి దేవుడికి దండం పెట్టుకోవడానికి కాదు, అది దాస్తున్న నిజమేంటో తెలుసుకోవడానికి. గుడికి తీసుకెళ్తే నిజం ఎలా చెప్తుంది? అక్కడే ఉంది కిటుకు. దాన్ని బైక్ మీదే కదా తీసుకెళ్లేది. కార్ లేదు కదా. వెళ్లేదారిలో ఏదో ఒకటి చేసి దాన్ని కింద పడు. అప్పుడు దాని చెయ్యో కాలో విరుగుతుంది కదా. విరిగితే దాన్ని బెడ్ మీద పడుకోబెట్టి సేవలు చేద్దుగాని. సమయానికి తగు సేవలు చేయని అంటూ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వస్తుంది. నా భర్త నాకు ఇన్ని సేవలు చేస్తున్నాడా అని గీత ఫీల్ అయిపోతుంది. నీ మీద ప్రేమ పొంగిపోతుంది. ఇంత మంచివాడి దగ్గర నిజాన్ని దాస్తున్నానే అని ఫీల్ అయిపోయి నిజాన్ని దానంతట అదే చెప్పేస్తుంది. ఎలా ఉంది ఐడియా? ఐడియా బానే ఉంది కానీ గీతకి కాలు చేయి బెడ్ పైన పడి ఉంటే ఇంట్లో పనులన్నీ మనం చేయాల్సి వస్తుంది కదమ్మా. అంటే ఏంట్రా, పనులు చెయ్యాలని ఫీల్ అవుతున్నావా, లేక నీ పెళ్ళానికి చెయ్యో కాలో విరిగితే ఇబ్బంది అని ఫీల్ అవుతున్నావా? దానికి చెయ్యో కాలు విరిగితే నాకేంటి ప్రాబ్లం? ఎంతైనా కట్టుకున్నది కదా, ఇన్నర్గా ప్రేమ అయితే ఉంటుందిగా. ప్రేమ పాడ అయితే నేను చెప్పినట్టు చెయ్యి. సరే. ఏమైందండి? ఏమైంది? బైక్ ఊగుతుందేంటి? గతుకులు. రోడ్ ఇంత సాఫ్ గా ఉంటే గతుకులు అంటారేంటి? అది వెనక వెయిట్ ఎక్కువై జర్కిస్తుంది. నేను ఇందాకటి నుంచి బైక్ మీదే ఉన్నాను కదా, ఇప్పుడే ఎందుకు ఊగుతున్నట్టు? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఏమండి? అయ్యో, పడాలనే కదా ఇలా ట్రై చేస్తుంది. ఏంటి? ఎందుకు బైక్ షేక్ అవుతుంది? అయితే ఆపండి, నడుచుకుంటూ వెళ్దాం. నడిచెళ్తే కుదరదు కదా. ఏమవుతుంది? అదే గుడికి వెళ్ళడం ఆలస్యం అయిపోతుంది.
నువ్వేం భయపడకు. నీకు అంత భయంగా ఉంటే కళ్ళు మూసుకొని నన్ను గట్టి కొట్టుకో. 2 నిమిషాలు గుడి దగ్గర దించేస్తాను. ఏంటి ఏంటండి మీరు చెప్పేది? యాక్సిడెంటా? అవును, ఇప్పుడు ఎలా ఉంది? సరే, ఏంటండి ఎక్కడి నుంచి ఫోను? ఏంటి బాబాయ్ ఏమైంది? రామ్గాడు గీత గుడికి వెళ్ళారు కదా, వెళ్లే దారిలో బైక్ స్కిడ్ అయి గీతకు చెయ్యి విరిగిందట. అవునా? విరక్కేం చేస్తుంది? ఆ గీత అసలే లావుపాటి మనిషి. బండి మీద జాగ్రత్తగా కూర్చోకుండా వయ్యారాలు పోయి ఉంటుంది. అందుకే పడుంటుంది. నోరు మూస్తావా? అవతల కోడలికి చెయ్యి విరిగిందని చెప్తుంటే వెధవాగుడు వాగుతున్నావు. ఇంతకీ ఏ హాస్పిటల్లో ఉన్నారు బాబాయ్? అదేరా, శివాలయానికి వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడు, ఆ హాస్పిటల్లో. ఆ హాస్పిటల్ కదా? సరే బాబాయ్, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆ. ఏంటి మమ్మ అలా చూస్తున్నావు? ఏం నాలుకేనిది? ఇలా అండావో లేదో అలా గీతకి చెయ్యి విరిగింది. ఇంత నెగిటివ్ ఎనర్జీ ఏంటి? హలో, నేను చెయ్యో కాలో విరగొట్టాలనుకున్నది రాముది, గీత కావాలని కోరుకున్నది నువ్వు. నాది నెగిటివ్ ఎనర్జీనా నీది నెగిటివ్ ఎనర్జీనా? ఇద్దరిది పాజిటివ్ ఎనర్జీ కాదని ఇంకోసారి రుజువు అయిపోయింది. ఏమైతే మన శత్రువు చెయ్యి విరిగింది, అది చాలు. ఇంతకాలానికి మా రామ్గాడు చెప్పిన పని చెప్పినట్టు చేశాడు. కాకపోతే చెయ్యితో సరిపెట్టేశాడు. చెయ్యి అక్కడ విరిగింది, ఇంటికొచ్చాక కాలు నేను విరిచేస్తే సరిపోతుంది. బెడ్ మీద పడ్డాకైనా బుద్ధొచ్చి నిజమేంటో చెప్తుంది. ఏంట్రా ఏదో కొంపలంటూ పోయినట్టు ఎదురుగుండా మనుషులు గుద్దుకుని వెళ్ళిపోతున్నావు? అవతల ఎలా ఉందని కంగారులో చూసుకోలేదు నాన్న. ఏమైందిరా? వదినా, మీ వదిన ఎక్కడెక్కడ ఉందరా? రామ్ గారితో కలిసి గుడికెళ్ళింది. వెళ్లే దారిలోనే బైక్ యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంటా? ఎవరు చెప్పారా? ఇప్పుడే హాస్పిటల్ నుంచి బాబాయ్కి ఫోన్ వచ్చింది. ఎవరికి ఏం కాలేదు కదా? వదిలికే చెయ్యి విరిగిందట నాన్న. ఎలా ఉందో చూద్దామనే వెళ్తున్నాను. ఏంటి మీ వదిన చెయ్యరిగిందా? అవును నాన్న. నేను నమ్మనరా. ఫోన్ చేసి చెప్తే నమ్మనంటావేంటి నాన్న? ఒరేయ్, మీ వదినంటే ఏమనుకున్నావురా? ఐరన్ లేడీ. బైక్ మీద నుంచి కాదు, ఏకంగా పైనుంచి కింద పడినా తనకేం కాదు. లేదు నాన్న, చెయ్యి విరిగిందట. ఎవరో వచ్చినట్టు. నీకేదో చెయ్యరిగిందన్నాడు ఎదవా. నీకేం కాలేదా వదినా? ఒరేయ్, నువ్వు అడిగేది ఎలా ఉందో తెలుసా? నీకేం కాలేదేంటి వదినా అని బాధపడుతున్నట్టు ఉంది. అబ్బా, నేను అలా అనలేదు నాన్న. అది కాదు వదినా, నీకు చెయ్యి విరిగిందని ఫోన్ వచ్చింది వదినా. నాకేం కాలేదు శివ, కాకపోతే ఇదిగో ఇక్కడ చిన్నగా గీసుకుంది. అదేంటి తల్లి, ఇంత బాధ నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావమ్మా? నువ్వు ఉన్నానా వదినా? మరి నీకు ఏం కాలేదు అంటే రామ్ గారు కూడా సేఫ్ అయ్యి ఉంటాడులేరా. ఇంతకే వాడెక్కడమ్మా? ఒసే గీత, నీ మట్టుకు నువ్వు డోర్ తీసుకెళ్ళిపోతే నేను ఎలా దిగాలి? ఇదేంట్రా లోపల నుంచి జరుగుతున్నావు? నువ్వు దిగాలి గానీ నీ కోసం డోర్ తీయాలా? దిగరా. దిగలేను. ఏ ఏ అంటే
ఆ జమీందారుకే ఏలి నాటి శని షరతులు పెట్టిందే, విధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, పోసుకు బూజే దులిపిందే.